ముందు 24 కమిటీలు ఉన్నాయి కదా, దానికి అన్నిటికీ ప్రెసిడెంట్ పటేల్ గారు ఉన్నారు కదా. మరి వీటన్నిటికీ ఇవన్నీ ఇంతమంది 24 కమిటీలు, ఆ అన్ని కమిటీలకు హెడ్ అయిన పటేల్ గారి పేరు ఇవన్నీ రాకుండా ఓన్లీ సవరణలు చేసి స్క్రూటినీ కమిటీకి మాత్రమే నోటు పైన తీసుకున్నట్టయితే రకరకాలుగా కనిపిస్తుంది. కానీ అంబేద్కర్ గారి బొమ్మ ఎందుకు కనిపించదు? ఈవెన్ ఈ రోజు దళిత నాయకులను పిలువబడుతున్న వాళ్ళు కూడా కమ్యూనిజం సిద్ధాంతం మాట్లాడారు, మావో సిద్ధాంతం మాట్లాడారు, నక్సల్ సిద్ధాంతం మాట్లాడారు, కానీ అంబేద్కర్ గారి గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదు వాళ్ళు. ఎందుకంటే అటువైపు ప్రయాణం చేయలేదు. కానీ మీ ప్రతి సభ ఎక్కడ చూసినా సరే బ్రాహ్మణుల పైన విమర్శించడం కానీ బ్రాహ్మణుల పైన ఉంటుంది. కాకపోతే అంబేద్కర్ గారు అంత పై స్థాయికి వెళ్ళడానికి ప్రధాన కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు క్లియర్గా ఒక మాట చెప్తారు, బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్, బ్రాహ్మణ్ ఇజం ఇట్స్ అవర్ ఎనిమీ అంటారు. చైనా వాళ్ళు, నేపాల్ వాళ్ళు బుద్ధిజాన్ని ఎక్కువ వాడతారు. కానీ మన భారతదేశంలో మన దగ్గర పుట్టిన బుద్ధిజాన్ని ఇప్పటిదాకా ఎందుకు పాటించారు? మరి అంబేద్కర్ గారు అప్పుడు ఉన్నప్పుడు దాని గురించి పోరాడి ఆ బుద్ధిజాన్ని, దానికి సంబంధించిన సిద్ధాంతాలు అన్ని ఇక్కడ తీసుకురావచ్చు కదా, ఎందుకు తీసుకురాలేదు? ఏ స్కూల్లోనైనా పండితులు ఎవరు? బ్రాహ్మణులు మాత్రమే ఉండేవారు. అట్లాగే మేము వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఉంటున్నాం. మేము ఆఫ్ఘనిస్తాన్ నుంచో పాకిస్తాన్ నుంచో మైగ్రేట్ అయి వచ్చిన వాళ్ళం కాదు, మాలా మాదిగలం. ఈ దేశం ఉన్నప్పటి నుంచే మేము ఉన్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రాజ్యాంగం రాశారు, ఎంతవరకు వాస్తవం? విగ్రహ ఆవిష్కరణ ఎందుకు చేస్తున్నారు అసలు? ప్రియాంక రెడ్డి మీద ఏ అఘాయిత్యం అయితే జరిగిందో అక్కడ ఉన్నటువంటి బిడ్డ మీద కూడా అదే అఘాయిత్యం జరిగింది కదా. ప్రియాంక రెడ్డి కేసు విషయంలో ఏమీ విచారం లేదు, నోటపీస్ లేదు, ఏం లేదు, వేసి పడేసారు, చంపేసారు. ఎందుకంటే అవతల పేదలు కాబట్టి. 50 మంది కూర్చొని పేపర్ తయారు చేస్తారు, దాని సవరణలు కూడా ఉంటాయి. అలాంటి 50 మంది కూర్చొని 10th క్లాస్ పేపర్ రెడీ చేసే సిచ్యువేషన్ ఈరోజు ఉంది. అంబేద్కర్ గారు ఇంత పెద్ద రాజ్యాంగాన్ని, ఆ రోజున్న ప్రభుత్వం కూడా అంబేద్కర్ గారిని మెచ్చుకొని మెడలేసుకునేది కాదు. అంబేద్కర్ గారు అంటే అసలే ఇష్టం లేని ప్రభుత్వం. ఇందిరాగాంధీ గారు ఎందుకు చేయలేదు? అంతకుముందు ఉన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎందుకు చేయలేదు? ఎందుకంటే నిజం వాళ్ళకి తెలుసు. అన్న ఇంకోటి, అంబేద్కర్ గారు చదువుకున్న ఎన్ని డిగ్రీలు వచ్చినాయి? ఎన్ని డిగ్రీలు చదువుకున్నారు? డిగ్రీస్ డాక్టరేట్ ఇచ్చినవా, ఆయన చదువుకున్నవా? సో వీటన్నిటి మీద ప్రభుత్వం బ్యాన్ చేయమంటారు. నేనే అంటున్నా. అసలు మరి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేయమన్నాడు? ఏ రకమైనటువంటి యుద్ధం చేయమన్నాడు? పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు? ఈ మధ్యలో ఈ గీత ఎందుకు వచ్చింది? ఇప్పుడు గూగుల్లో కొట్టేదానికంటే ఇంగ్లీష్ లండన్ వాళ్ళు రాసిన ఆర్టికల్లోనే క్లియర్గా మీకు చెప్పిన నేను, అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పే, పంతులు మాత్రమే చదువుకునే వాళ్ళు. అందుకే పండితులందరూ కూడా వాళ్ళే. ప్రపంచ దేశాల్లో ఏ మూలలో ఉన్న యూనివర్సిటీ వాడైనా సరే మన యూనివర్సిటీలో చదువుకునేటువంటి ప్రవేశిక అవకాశం రాసుకునేది ప్రతి ఒక్కరికి ఉంది. మరి మన దేశంలో ఉన్నటువంటి వేద పాఠశాలకి అది ఎందుకు లేదని అడుగుతుంది. మీకు రెడ్డిస్ అంటే ఇష్టమేనా? నాకు మనుషులు ఇష్టం అన్న. నాకు రెడ్డిస్ కులం అని ఏం లేదు అట్లా. మీరు కావాలంటే జస్ట్ గూగుల్లో కొట్టుకుని చూడొచ్చు. అంటే ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గర్వంగా చెప్తారు. భారతదేశంలో నన్ను ఫస్ట్ గౌరవించి గుర్తించినటువంటిది అటల్జీ సొరబ్జీ అనేటువంటి పేరు, అబద్ధం పేరు చెప్పుకొని ఏ సంస్థానానికైతే ఈయన సైన్యాధికారో అక్కడనే ఒక పార్సీ శాస్త్రంలో కిరాయి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది భారతదేశం. ఇది నిజం, ఎవడొప్పునో ఒప్పుకోకపోయినా. నాకు పూర్తిగా అవగాహన లేకపోవచ్చు, నాకున్న అవగాహన చెప్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను ఇన్ని రోజులు తప్పడం చేసుకుని ఈ కళ్ళు నన్ను శూద్రుడి కింద చూసిండ్రు. నేను చేసిన త్యాగాన్ని, నేను చేసిన సేవని గుర్తించారు, కానీ నా కులంనే గుర్తించారు కొడుకును. అందుకే నాకంటే చిన్నడైనటువంటి నెహ్రూ మౌనంగా ఉండి సమాధానం చెప్పాడు. గాంధీ నా వాళ్ళే నా మీద అరాచకాలు చేస్తున్నారనే బాధ తప్ప ఇంకేది కాదు. ఒకడు కింద కామెంట్ పెడతారు యాంటీ నేషనలిస్ట్ అని. అసలు నేషనలిస్ట్ అంటే అర్థమైతే తెలియదు వాడికి.